హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కొమరేలికి వెళ్తున్నాము రేపైతే. సో అందుకని నేనైతే ఈరోజు అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. అలాగే ఇంట్లో ఎలా సామాన్ చదువుకుంటాం, ఎన్ని సామాన్ తీసుకెళ్తాము అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసేయండి, ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కొమరేలికి వెళ్తామనేసి ఇంతకుముందు మల్లనదేవుని పెట్టుకున్న వీడియోలో అయితే చెప్పాను కదండి. ఇప్పుడైతే మేము కొమరేలికి అయితే వెళ్ళడానికి అయితే సామాన్లు అయితే రాసుకుంటున్నాను బుక్లో. ఇప్పుడు డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. డీమార్ట్కి వెళ్తే అవసరం వచ్చిన సామాన్ కంటే పనిలేని సామాన్ ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదా. సో అందుకని నేనైతే ఏమేమి సామాన్ కావాలో పర్టికులర్గా వాటినే రాసుకుంటున్నాను బుక్లో. ఇది వచ్చేసి మాకు కుషాయిగూడ దగ్గరలో అండి డీమార్ట్. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కదా. మనం 10 రూపాయలు సేవ్ అయినట్టే కదండి. అందుకే మేమైతే ఆ డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. ఈసారి అయితే డీమార్ట్లో షాపింగ్ చాలా గట్టిగానే చేస్తామండి. 5,000 to 6,000 వరకు. ఎందుకంటే మల్లన్న దేవునికి బండారి గిట్ల ఎక్కిస్తాం కదా. సో దానికోసం అయితే 4 kgs వరకు పసుపు తీసుకుంటాము. కారం పొడి కానీ ఉప్పు కానీ చాలా అంటే చాలా అవసరం ఉంటాయి కదా. 4 days ఉంటామని చెప్పాను కదా. 2 days కొమరవెల్లిలో, 2 days కొండపోచమ్మ తల్లి దగ్గర ఉంటాము. అందుకోసమైతే చాలా అంటే చాలా సామానే కావాలి కదా 4 daysకి. అలాగే పాలు కూడా తీసుకుంటామండి. టెట్రా ప్యాక్ మిల్క్ తీసుకుంటాము 4 daysకి. చూస్తున్నారా, డీమార్ట్ అండి ఇది, కుషాయిగూడలో ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉండే ఆ రోజు. మేము స్కూల్ ఉన్న టైంలో వెళ్ళినాం కదా. సో క్రౌడ్ కూడా కొంచెం తక్కువగా ఉండే. మేము వచ్చేసి 3కి ఏమో వెళ్ళినామండి. వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి చాలాసేపే తిరిగినాము. మా ఆయన అయితే మా మామయ్యకు షర్ట్, ప్యాంట్, బనియన్ గిట్లా తీసుకుంటున్నారు. ఎందుకంటే మా మామయ్యకు దేవుడు వస్తారు కదా. మేమైతే బియ్యం పోస్తామండి కొమరెల్లి కాడ పటం తొక్కే ముందు. అక్కడ నేను మా ఆయనతో అంటున్నాను, నేను కూడా అంత షాపింగ్ చేయను, నువ్వు చూసినంతగా నేను కూడా చూడను అని అంటున్నాడు. అందుకే మా ఆయన నవ్వుకుంటూ లేచి వస్తున్నాడు. మేమైతే కాలు గుంజుతున్నాయని అక్కడ ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పైన కూర్చున్నాము. నేను మా పాప. మా బాబు వచ్చి ట్రాలీలో కూర్చున్నాడండి. మా ఆయన షాపింగ్ అయితే అస్సలు అంటే అస్సలు అయిపోవట్లేదు. చాలా సేపు అవుతుంది. సామాన్ అంతా తీసుకోవడానికి ఒక 1 hour పడితే మా మామ షర్ట్ దోరడానికి మాత్రం 1 hour టైం పట్టింది మా ఆయనకి. మేమైతే ఇక చూసి అక్కడనే కూర్చున్నాం అనమాట. ఒక 1/2 hour వరకు కూర్చున్నాము. ఇంకెంతసేపు రా ఫాస్ట్ అనుకుంటా అక్కడనే కూర్చొని అంటూ ఉన్నామన్నమాట మా హస్బెండ్ తోటి. చూస్తున్నారా, ఇవి వచ్చేసి ర్యాక్, అది మాప్ స్టిక్స్ కానీ అవన్నమాట. ఇవైతే తీసేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి. చాలా టైం పట్టింది. చూస్తున్నారా, టెట్రా ప్యాక్ మిల్క్ అయితే తీసుకున్నాము. 5 liters వరకు తీసుకున్నాము. కొమరెల్లిలో మిల్క్ రేట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు జాతర టైం కదా. సో అందుకని మేమైతే టెట్రా ప్యాక్ తీసుకెళ్తున్నాము. 4 daysకి సరిపోతాయి. అలాగే మా అమ్మ వాళ్ళు వస్తే బర్రెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బర్రెల పాలు కూడా తీసుకొస్తారు. 2 daysకి సరిపోతాయి అవి. ఇవైతే ఇంట్లో కొంచెం సామాను. మా అత్తమ్మ అయితే ఒక 2 బ్లాంకెట్స్ అయితే తీసుకొచ్చింది. 600 చెప్పారంట. బేరం ఆడి మా అత్తమ్మ అయితే 350కి అలా తీసుకొచ్చింది. 2 అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా, పిల్లలు ఉన్నారనేసి తీసుకొచ్చింది. ఇవైతే బ్రషెస్, కొంచెం అక్కడ వాడుకునే సామాన్ అనమాట. ఇవి ఇలానే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తామండి. సామాన్ అయితే చాలానే తీసుకెళ్తున్నాము. షుగర్ అయితే 5 kgs వరకు తీసుకెళ్తున్నామండి. మేమైతే చాయ్ బాగానే తాగుతాము. చాలా డేకి 3 to 4 times వరకు కూడా పెట్టుకొని తాగుతూనే ఉంటాం. ఎందుకంటే మనదే కదండి పొయ్యి, ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర కాదు కదా. ఇవైతే శారీస్ అండి. అమ్మవార్లకు బియ్యం పోయడానికి శారీస్ అయితే తీసుకున్నాము. 8 శారీస్. మాడపడుచు 4 శారీస్, మావి 4 శారీస్ అండి. బాగున్నాయండి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే. నేను ఇవి వచ్చేసి అమెజాన్లో బుక్ చేశాను. కాస్ట్ ఎంత పడిందంటే, కాస్ట్ ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. తక్కువనే అండి కాస్ట్. బిలో 300 పడింది. చాలా బాగుంది. మీకు ఎవరికైనా కోడ్ కావాలన్నా కోడ్ చెప్పండి. నేను కోడ్ కూడా పిన్ చేస్తాను కామెంట్ బాక్స్లో. చూస్తున్నారు, శారీస్ అయితే నిజంగా బాగా వచ్చినాయండి. నేను అనుకుంటున్నాను మా హస్బెండ్ తోటి, శారీస్ ఎంత బాగా వచ్చినాయి. బయట ఇవే శారీస్ అయితే 500 to 600 పెట్టాలి. మనకి ఎంత బాగా వచ్చినాయి శారీస్ అని అంటున్నాను. ఇక్కడైతే మసాలాస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. బాక్సెస్ తీసుకెళ్తున్నా. కవర్లో తీసుకెళ్తే అవి ఎక్కడో పడిపోతాయి కదా. సో అందుకని బాక్సెస్ అయితే తీసుకెళ్తున్నాము. బ్రషెస్, అలాగే పితాంబర్ కూడా తీసుకెళ్తున్నాం. బోనం సర్వలు గిట్ట తోమడానికి అనేసి పితాంబర్ వేసుకుంటున్నాము. అలాగే ఇడ్లీకి నానబెట్టానండి. ఎందుకంటే అక్కడ బయట
ఏం తింటామండి టిఫిన్ ఊకే అనేసి ఇడ్లీకి అయితే నానబెట్టేసాను. ఒకటేసారి అన్నీ చేసేసి బాక్స్‌లో ఏసుకెళ్ళి అక్కడ తినేస్తే బావుంటది కదా! సో, మా ఇంటి దగ్గరైతే గాజులైతే ఆఫర్ పెట్టారండి. 3 డజన్స్ 50 రూపీస్ అంట. ఓల్డ్ బ్యాంగిల్స్ ఉండే వాళ్ళైతే సేల్ పెట్టారు. సో, అందుకని నేనైతే వచ్చాను. మా అత్తమ్మ, నేను, మా ఆడపడుచు అయితే తీసుకున్నాము. మా అత్తమ్మ 6 డజన్స్ తీసుకున్నారు. నేను 3 డజన్స్ తీసుకున్నాను. మా ఆడపడుచు 3 డజన్స్ అయితే తీసుకున్నారు బ్యాంగిల్స్ అయితే. ఇక్ చాలా బాగున్నాయండి. అంటే ఓల్డ్ డిజైన్ కానీ బాగున్నాయి. చేయికి వేసుకుంటే నిండుగా ఉన్నాయి. తమలపాకులు చూసారా 100 రూపీస్ అంటానండి. 2 కట్టలు. కలర్స్ అయితే తీసుకున్నాము. అలాగే కలర్స్ మేము పట్టం ఏపిస్తాం కదండీ! పట్టం కోసం అయితే కలర్స్ తీసుకున్నాము. కొమరేలో కొనాలంటే రేట్ ఎక్కువ ఉంటాయి కదా! సో, అందుకని మేమైతే ఇక్కడనే తీసుకెళ్తాము కలర్స్ అయితే. కావాల్సినన్ని కలర్స్ తీసుకొని వెళ్తే బెటర్ కదా! అక్కడ ఎక్కువ రేటు పెట్టే బదులు. తమలపాకులైతే చూస్తున్నాము. బట్టలు చుట్టి పెట్టాలి. ఎందుకంటే ఖరాబ్ అయిపోతాయి కదా! సో, అందుకని బట్టలు చుట్టి పెట్టండి అని చెప్తున్నారు మా హస్బెండ్. ఇక ఈ సామానంతా సదిరేసుకొని తినేసి పడుకుంటున్నామండి. పడుకునేసరికి కూడా ఎంత టైం అయింది 1 అయిపోయిందండి. 1:00 అయ్యింది. ఇక పడుకొని లెవ్వాలి ఎర్లీ మార్నింగే. చూస్తున్నారా 4:00 లేచాము. మా హస్బెండ్ అయితే అవి తీసుకెళ్తున్నారు సామాను ఆటోలోకి నింపడానికి. ఆటో అయితే మాట్లాడుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ దోస్తుది ఆటో వచ్చేసి తక్కువ రేటుకే వచ్చారు. నేనైతే లేసి ఇంక బ్రష్ చేసేసుకున్నాను. బ్రష్ చేసేసుకొని ఇంక పని స్టార్ట్ చేయాలి కదా! చాలా అంటే చాలా పని ఉందండి. గిన్నెలు గానీ, ఇంకా ఇడ్లీలు గానీ అవన్నీ చేయాలి. పచ్చడి కానీ, నైవేద్యం అవన్నీ చేయాలి. సో, అందుకని నేనైతే లేచానండి. 4:15 ఏమో అవుతుంది టైం వచ్చేసి. నైట్ అంతా నిద్ర లేదు కదా! సో, అందుకని మొఖమైతే మొత్తం ఉబ్బిపోయిందండి. కొంచెం టైర్డ్‌గా గూడా ఉంది. నైట్ నిద్ర లేకపోతే ఎలా ఉంటది మబ్బుగా ఉంటది. తిన్న అన్నం గూడా అరిగినట్టు అనిపించదు కదా! నాకైతే అలానే ఉందండి. ఎలానో ఉంది కొంచెం. కానీ ఏం చేస్తామండి అక్కడికి వెళ్ళినాక ఎక్కువ ఏం పనుండదు కదా! సో, దర్శనం గిట్లా చేసేసుకొని, వంట చేసుకొని, తినేసిన తర్వాత పడుకోవడమే. రెస్ట్ తీసుకోవచ్చు ఆడ మంచిగా. మంచి షాపింగ్ గూడా బాగానే తిరుగుతామండి. అవన్నీ వీడియోస్ మీకొస్తాయి. తప్పకుండా చూడండి నా ఛానల్‌లో. ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటున్నానండి. బ్రష్ కొంచెం టీత్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే పనులైతే స్టార్ట్ చేస్తాను. చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామండి కొమరేలి కాడ. 4 డేస్ గానీ ఒక 1 అవర్, 2 అవర్‌లో అయిపోయినాయి అన్నట్టే అనిపిస్తది. చాలా బాగుంటది కొమరేలి జాతర. ఎప్పుడైనా ఫస్ట్ వీక్ వెళ్ళేవాళ్ళం. కొంచెం ఈసారి అనుకోని పరిస్థితుల వల్ల థర్డ్ వీక్ వెళ్ళాల్సొస్తుంది. కానీ బాగుంటదిలెండి. చూడాలి ఇప్పుడు మంది ఎక్కువున్నారా, తక్కువున్నారా తెలీదు. ఇప్పుడైతే ఇల్లైతే మాప్ వేస్తున్నాను. నిన్ననే వేశాను కానీ నాకెందుకో ఎళ్ళే రోజు వేయకపోతే నాకెటో పాచింట్లకని వెళ్ళినట్టు అనిపిస్తది. సో, అందుకని నేనైతే ఇల్లైతే మాప్ వేసుకుంటున్నాను. మా పిల్లలైతే పడుకున్నారు. ఇంకా లెవ్వలేరండి. వాళ్ళకి కొంచెం పాలు గిట్లా కాగబెట్టి లేపుతాను. లేపేసి వాళ్ళు పాలు తాగిన తర్వాత స్నానం చేపిచ్చేసి ఆటోలో ఎక్కి కూర్చోబెట్టేస్తే నిద్రపోతారు వాళ్ళు. సో, అందుకనైతే వాళ్ళనైతే ఇంకా లేపలేదు. వాళ్ళైతే పడుకునే ఉన్నారు. మా వాళ్ళైతే ఇట్లా సామానైతే ప్యాక్ చేసిర్రు. చూస్తుర్రా మస్తు అయితే సామాన్లు అసలు చాలా అంటే చాలా సామాన్లు అవుతాయి. చూడుర్రి మీరే నిండిపోతుంది ఆటో. మనుషులకు కొంతమంది కానీ సామాన్ అయితే నిండిపోతాయి. అవి కాకుండా ఇవి సామాన్ ఇంకా గిన్నెలు లేవు ఇంట్లో. గిన్నెలు లేవు కదా. ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయితే నానిపోయింది. ఇడ్లీలు అయితే పెడతానండి. మాకు దగ్గర ఎంతోమందికి మేము ఒక 6 మెంబర్స్, మా ఆడపడుచు వాళ్ళు 2, ఆటో నడిపే అన్న వాళ్ళకొక్కరికి ఎంతోమందికి 9 మెంబర్స్ కావాలి. మా తమ్ముడు కూడా వస్తారు. సో, 10 మెంబర్స్కి ఇడ్లీలు సరిపోయిన ఇడ్లీలు చేయాలి. 10 మెంబర్స్కి పెట్టేసుకొని అలాగే చట్నీ ఇట్లా చేసేస్తాను. ఇప్పుడైతే పల్లీలు వేయించుతున్నాను చట్నీ కోసం అయితే. ఫాస్ట్గా వేయించాలి. ఎందుకంటే వాటర్ వస్తున్నాయండి. మాకైతే వాటర్కి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది మా బిల్డింగ్లో. సో, ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి. వేయించేసి వాటర్ అయితే పట్టుకోవాలి డ్రమ్లలో, ట్యాంక్లో గిట్లా. చిన్న ట్యాంక్ ఉంటుందంట. చిన్న ట్యాంక్ ఉంటుందన్నమాట మాకు వాష్రూమ్ పైన. సో, ఇప్పుడైతే డ్రమ్లో అయితే నింపేస్తున్నాను. చూడండి డ్రమ్లో అయితే పైకి వేసేసాను. అదైతే నిండుతుంది. అలాగే నేను ట్యాంకులో కూడా వాల్వ్ ఇప్పేసాను. చిన్న ట్యాంక్ ఉంటుంది. ఒక హాఫ్ డ్రమ్ వాటర్ పడతాయి అందులో. ఆ ట్యాంక్ కూడా నింపేసుకుంటున్నాను. చూస్తున్నారా ట్యాంక్. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. సమ్మర్లో అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి. మేమేమో సెకండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల వాటర్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది. మేము ఎందుకంటే వాటర్ అయిపోగానే ఎత్తుకొచ్చుకోవడానికి అయితే కాదు కదా. ఎందుకంటే ఫ్లోర్స్ ఎక్కాలి కదా. బిందె ఎత్తుకొని ఎక్కుతుంటే నొప్పిలేస్తుంది. సో, అందుకని వాటర్ రాగానే అన్నీ నింపేసుకుంటాం. ఫాస్ట్గా అన్నీ నింపేసేసుకొని
ఏదో స్టోర్ చేసుకుంటాము. ఒక 2-3 డేస్కి అయితే సరిపోతాయి. డే బై డే విడుస్తాడు. ఒక్కొక్కసారి వాల్ ఖరాబ్ అయినా మోటార్స్ ఖరాబ్ అయినా కానీ లేట్గా వస్తాయి వాటరు. అలాంటి టైంలో అయితే డ్రమ్లో వాటర్ యూజ్ అవుతాయి కదనేసి 2 డ్రమ్స్ అయితే నింపుకుంటాం అనమాట. ఎందుకంటే మేము 6 మెంబర్స్ కదా, మేమే 4 ఉంటాం, మొత్తం మా మామయ్య ఇట్లా ఉంటారు కదా. 6 మెంబర్స్కి చాలా వాటరే పడతాయి కదా, అందుకే మేమైతే ఇలా స్టోర్ చేసేసుకుంటాము. ఫిల్టర్లు ఈ వాటర్ అయితే ఎత్తుకొంచుకుంటామండి. ఇలా అయితే అయిపోతుంది. నేను ఇప్పుడైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా వేరే వీడియోస్ రేపటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. కొమ్రెల్లి జాతర వీడియోస్ అయితే మస్తు ఉంటాయండి. ప్లీజ్ 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 అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. నా ఛానల్ కనుక మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్ అండి. బాయ్.